ప్రస్తుత టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై. నేను ఇందాక టీడీపీ అభ్యర్థి అని చెప్పాను, లేదంటే బీజేపీ అభ్యర్థిగా ఏమైనా మారిపోయారా? కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా తంబళ్లపల్లిని బీజేపీకి కేటాయించబోతున్నారు అనేది, ఒకవేళ వచ్చి అలాంటి ఆఫర్ ఏమైనా ఇస్తే మీరు బీజేపీ సింబల్ నుంచి పోటీ చేయండి అని అడిగితే మీరు కొన్ని వందల కోట్లు కుమ్మరిస్తేనే మీకు టికెట్ ఇచ్చారు అనే ఒక, కానీ ఏంటి బయటికి అంతా కూడా ద్వారకానాథ్ రెడ్డి వచ్చిన తర్వాతనే రోడ్లు వేయించారు. అసలుగా తెలియని అమాయకులు మా వాళ్ళు. కానీ మీ ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే రాయలసీమ మొత్తాన్ని ఈసారి వైసీపీ ఖాతాలో వేయాలని ముందుకు వెళుతున్న పరిస్థితి. ఎలా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు బలం అంటే నేనేమో ఆయనతో కుస్తీ పోటీలకు పోలే, నేను బాక్సింగ్ పోటీలకు పోలేదు. సో రాజంపేట పార్లమెంట్ అని మరి ఈసారి కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వటం కరెక్ట్ అంటారు? అంటే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆశించినవన్నీ ఆంధ్రప్రదేశ్కి చేయలేదు, అన్యాయం చేసింది బీజేపీ. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది కాంగ్రెస్. అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మోదీని తిట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. మీరు పెద్దిరెడ్డి మనిషి, మీకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అదే నేను కూడా బాధపడేది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మన ముందు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, చూస్తుంటే ప్రత్యర్థి కూడా చాలా బలమైన వ్యక్తి. మరి ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, మేము విన్నాము మీ బ్యాక్గ్రౌండ్ చాలా కోటీశ్వరులు అని చెప్పేసి, చూస్తుంటే ఇంత సింపుల్గా ఉన్నారు, ఏంటి? డబ్బు అనేది అది అవసరానికి తగినట్టు ఉండాలి, కానీ దాని వలన స్టేటస్ అనేది రాదనేది నాకు. నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే పెరిగినా, అన్ని చిన్న ఫ్యామిలీ, ఫార్మర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడికి మొలకల చెరువుకి, మా ఊరు ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. చెప్పులు లేకుండా నడుచుకొని వచ్చేటోళ్ళం. అంటే అప్పటికి మాకు చెప్పులు కూడా వేసుకునే వాళ్ళం కాదు, అది ఎందుకో తెలియదు. ఆ విధంగా అన్నీ చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈరోజు ఏదో డబ్బులు వచ్చిందని దాన్ని పడడం మాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఇట్లే ఉంటాము. ఓకే. అంటే సో కష్టపడి సంపాదించుకునే డబ్బు, కష్టపడి సంపాదించింది, కష్టపడి చదివింది. ఓకే. ఒకటి మా మండలంలోనే ఫస్ట్ ఎంసెట్లో ఇంజనీరింగ్ సీట్ కొట్టింది నేనే. ఓ వావ్. మొలకల చెరువు మండలంలోనే. ఓకే. ఏ ఇయర్ సార్? 95 అమ్మా. 95. అప్పుడు మాకు మైనస్ మార్క్స్ ఉండేది. ఈవెన్ నేను చదివిన జూనియర్ కాలేజ్ సిద్ధార్థ కాలేజ్లో కూడా ఫస్ట్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయింది నేను. ఓకే సార్. నేను ఇందాక టీడీపీ అభ్యర్థి అని చెప్పాను, నిజమేనా, లేదంటే బీజేపీ అభ్యర్థిగా ఏమైనా మారిపోయారా? నేను టీడీపీ అభ్యర్థి అయ్యి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది. అది ఎట్లనే కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ టీడీపీ అభ్యర్థిగానే ఉంటా. ఓకే. అంటే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా తంబళ్లపల్లిని బీజేపీకి కేటాయించబోతున్నారు అనేది వినిపిస్తోంది. అది అవాస్తవం అమ్మా. ఎందుకంటే నేను కూడా మామూలుగా చూస్తూ ఉంటాను కాబట్టి కొన్ని ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. 100% మా నాయకుడు జరిగిన అవమానం జరిగింది ఈ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఆయన కూడా ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని సర్వేలు చేసి నన్ను ముందరికి పంపించినాడు. ఆయన గైడ్ లైన్స్లోనే మేము నడుస్తున్నాం. ఖచ్చితంగా తంబళ్లపల్లిలో టీడీపీ జెండా ఎగరేసి ఎవరైతే మా నాయకునికి అవమానం చేసినారో, ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కానీ జగన్ రెడ్డికి కానీ ఈ ఎగరేసి ఇదొక వాళ్ళకు ఎక్కడ మనం చేసిన అవమానం ఎంతవరకు వచ్చింది అనేది వాళ్ళకు ఒక చెంపబెట్టులాగా చేయాలనేది మా ఉద్దేశం. దానికోసం మా నాయకులు దీన్ని అయితే బీజేపీకి ఇవ్వడం అవన్నీ రూమర్స్ మాత్రమే, చిన్న ఫేక్. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, బీజేపీకే కేటాయిస్తారు కానీ మిమ్మల్ని బీజేపీ నుంచి నిల్చోపెడతారు అనేది ఒక మాట వినిపిస్తుంది బయట. అది అవాస్తవం. మీ సింబల్ మారుతుంది, మీరే క్యాండిడేట్ కానీ అది కంప్లీట్గా రాంగ్, అది వాస్తవం కాదు. నేను పాలిటిక్స్లోకి వచ్చిందే ఆయనకి అవమానం జరిగింది. 3 సార్లు ఒక సీఎం, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఒక హైటెక్ సిటీ హైదరాబాద్ని ఈరోజు ప్రపంచ పటంలో పెట్టగలిగిన ఏకైక నాయకుడు. ఆ విజన్తో మేము కూడా మా కాన్స్టిట్యున్సీని ఆ విధంగా డెవలప్ చేసుకోవాలని ఒక
ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఆయన జరిగిన అవమానాన్ని భరించలేక ఆయన మీద ఉన్న ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చిన. ఈరోజు మళ్ళీ నేను బీజేపీలోకి అంటే నాకు తెలిసి అది జరగకపోవచ్చు, ఓకే, అంత ఉండకపోవచ్చు. ఓకే. ఒకవేళ వచ్చి అలాంటి ఆఫర్ ఏమైనా ఇస్తే మీరు బీజేపీ సింబల్ నుంచి పోటీ చేయండి అని అడిగితే యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయనమ్మా, ఓకే, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఓకే. అది వాళ్ళ కూటమి పార్టీ, అంతా ఒకటే కదా సార్, వాళ్ళ పార్టీ ఇష్టం. బీజేపీ మా ఉద్దేశం మా నాయకుడికి ఇక్కడ అవమానం జరిగింది, ఇక్కడ వాళ్ళని ఓడించి, అతి ఘోరంగా ఓడించి తెలుగుదేశం జెండా ఎగరేసి తెలుగుదేశం విజయం అని చూపించాలి. కూటమి ఓకే, నేను కాదన్నా, కానీ ఆ కూటమితో బీజేపీతో కాదు, తెలుగుదేశంతోనే చూపించాలి. ఇది జరిగింది మా నాయకునికి కదా. సో దాని రివెంజ్ మాకు ఆ లెవెల్లో ఉండాలని ఈ పార్టీలోకి వచ్చి చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా 50,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ఆ ఆదరణ చూసే మా మీద కావాల్సి ఎన్ని చేయాలో అన్నీ చేస్తా అన్నారు. మా పార్టీలోనే కోవట్లను తయారు చేసి మా పార్టీ వాళ్ళతోనే మాధవ్ తిట్టిస్తా అన్నారు, ఇది చేసి కావాల్సినవన్నీ చేస్తా అన్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నారు. ఈరోజు మళ్ళీ మేము బీజేపీలోకి ఇవ్వాల్సిన అట్లాంటి ఆలోచన కూడా మాకు లేదు, మా నాయకుడు కూడా లేదని అనుకుంటున్నాం. ఓకే సార్, ఇంతమంది లీడర్స్ ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు తంబలపల్లిలో, అటు శంకర్ యాదవ్ గారు కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది ఉండగా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన జయచంద్రారెడ్డి గారికి ఎందుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? అది నన్ను అడిగితే నేనేం చెప్పలేను, అది ఆయనే చెప్పాలి ఆన్సర్ దానికి. ఎందుకు వాళ్ళని కాదని నాకు ఇచ్చినాడంటే నేను చెప్పింది ఒక్కటే, నా నియోజకవర్గం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక మున్సిపాలిటీ లేని నియోజకవర్గం నాది, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లేని నియోజకవర్గం నాది, ఒక హార్టికల్చర్ డెవలప్మెంట్ లేని నియోజకవర్గం నాది, ఫ్రూట్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవీ లేక ఈరోజు రైతుల ఆత్మహత్యలు ఏడ చూసినా చూస్తున్నాం. ఒక రైతు బిడ్డగా ఫీజు కట్టాలంటే ఎంత బాధపడతారో రైతులు నాకు తెలుసు కాబట్టి అవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది విధంగా అని మేము చేసిన సోషల్ సర్వీసెస్ చెప్పినాం గత కరోనా దగ్గర నుంచి 2020 నుంచి. ఇవన్నీ చూసి ఆయన నన్ను సెలెక్ట్ చేసినాడని నేను అనుకుంటాను. ఓకే, సో అంటే బయట ఒక రూమర్గా కాదా, మీరే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కొన్ని 100 కోట్లు కుమ్మరిస్తేనే మీకు టికెట్ ఇచ్చారు అనే ఒక మాట బాగా స్ప్రెడ్ అవుతుంది, స్పెషల్ క్యాండిడేట్స్లలో మీరు ఒకరు అనేసి. ఇది ఒకటేమ్మా, అట్లాంటి అయ్యేటుకుంటే నాకన్నా డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు శంకర్ యాదవ్ గారు ఏం తక్కువ వాళ్ళు కాదు, ఆయన బిల్డర్, పెద్ద బిల్డర్. అందులోనే ఒక 5 years రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాడు. అప్పుడు నేనే 100 కోట్లు అంటే ఆయన 1000 కోట్లు కుమరించాలి. ఆయన నాకు కాకుండా ఆయనకు వస్తుంది కదా డబ్బులకే. అయితే ఇంక లక్ష్మీదేవమ్మలో అయితే 3 టర్ములు చేసినారు. ఇంకా ఒక టర్మ్ మేము ఏమీ లేని వాళ్ళు ఇట్లుంటే 3 టర్మ్ చేసిన వాళ్ళు ఇంకెన్ని 100 కోట్లు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా కొండా నరేంద్రాన్ని ఇంకొక ఆయన వచ్చినాడు, ఆయన కూడా ఒక ఫార్మర్ అనుకుంటా, జాబ్ చేస్తాడు ఆయన యూఎస్లో. వాళ్ళ వైఫ్ కూడా జాబ్ అనుకుంటా యూఎస్లో. మా సిటిజన్షిప్ ఉందో లేదో తెలియదు నాకు, గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుకుంటా ఆయనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉందో లేదో తెలియదు నాకు. ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు. అట్లా డబ్బులకే అనుకుంటే వీళ్ళందరూ నాకంటే డబ్బులు ఉన్న వాళ్ళే. అది అట్లాంటివి జరగవు. వాళ్ళన్నీ సర్వేలు చేసుకొని ఎవరైతే బెటర్ క్యాండిడేట్, ఎవరైతే డెవలప్మెంట్ థాట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమి అనేది ఆలోచించడంలో ఆయనే దిట్ట, అది అందరికీ తెలిసిందే. రైట్, మరి సపోర్ట్ చేస్తున్నారా శంకర్ యాదవ్ గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ వర్గం అంతా మీకు సపోర్ట్గా నిలుస్తుందా? సపోర్ట్ ఉందాం అంటే ఇక్కడ ఏంటంటే తంబలపల్లి అనేది టీడీపీకి కంచుకోట. ఎప్పుడైతే 83-82లో పార్టీ వచ్చింది, 83లో అప్పటికి మా నాన్న ఈ ఉమాశంకర్ రెడ్డి వీళ్ళంతా కలిసే పార్టీని ఇంత స్థాయి తీసుకొచ్చినారు. మా నాన్న కూడా అప్పుడు ఒక మొలకల్చెరు మండలం వరకు ఆయనే చూసుకునేటోళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఉమాశంకర్ రెడ్డితో పాటు ఉండేటోళ్ళు వీళ్ళంతా. ఇంకా అప్పటి నుంచి రూట్ లెవెల్ నుంచి దీన్ని బాగా తీసుకొచ్చిన పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ తంబలపల్లిలో టీడీపీ. ఏ నాయకుడికైనా ఏదో కొద్ది రోజులు వాళ్ళతో కలిసి ఉండడం వలన వాళ్ళు వస్తే బాగుంటుందని అనేవాళ్ళే కానీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు నాయకుడు చెప్పినట్లే చేసేటోళ్ళు కాదు. పార్టీ స్ట్రాంగ్ ఈడ, వ్యక్తులు కాదు. ఇప్పుడు రేపు పొద్దున్న నేనైనా అంతే, నేను కాకుండా ఇంకోరికి ఇస్తే పార్టీ క్యాడర్ అంతా వాళ్ళకి పనిచేస్తుంది. అంతేగాని ఇక్కడ పార్టీ స్ట్రాంగ్ అని వ్యక్తులు కాదు. ఆ వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఓన్లీ 4 to 5% నా దృష్టిలో. ఇప్పుడు ఉన్నదంతా ఇప్పుడు 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో 5 మండలాల కన్వీనర్లు నాతో పనిచేస్తున్నారు. ఒక మండల కన్వీనర్ ఒక అతనే, మనకు రాంగ్గా ఆయనకున్న శంకర్ యాదవ్కున్న అనుబంధంతో ఆయన రాలేకపోతాను అడిగిని, బట్ టచ్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాం కానీ
మిగతా అందరూ నాతో కలిసి పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఏ వర్గం అన్నట్టు వర్గం అంటూ ఉండదు, పార్టీ అంతే. సో అందరు కార్యకర్తలు మీకు సపోర్ట్ సపోర్ట్ చేస్తాను. ఓకే, ఏమంటున్నారు తంబాలపల్లి ప్రజలు? తమ్ముళ్ళ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ఈ 5 ఏళ్ళుగా అలజడి ఎవడింట్లో ఏం జరుగుతుందో తెలియదు. అన్నదమ్ముల మీద గలాటాలు, బంధువుల మధ్య గలాటాలు, ఈ ఇంటోనికి పక్కింటోనికి గలాటాలు, ఎవరిని మనశ్శాంతిగా ఉండనిలా. తెలుగుదేశం ఫాలో అయ్యారంటే వాడిని స్ట్రీట్కి రోడ్లు వేయాల. నేను గమనించింది ఇప్పుడు 40% ఆఫ్ క్యాన్వాసింగ్ డోర్ టు డోర్ చేసిన నేను. దీంట్లో నేను గమనించింది ఏమరా అంటే ఏ పల్లెల్లో కూడా పల్లెటూళ్ళు నీళ్ళు పట్టుకోలే, ఓకే, అసలు టచ్ చేయలే. రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏం టచ్ చేయలే వాళ్ళని. ఏమరా అంటే పల్లెటూళ్ళు ఇవి మామూలు విలేజెస్లో ఇది తెలుగుదేశం ఫాలోయర్స్ 10 మంది 20 మంది ఉంటారు. సో వాళ్ళు 4 ఉన్నారంటే వాళ్ళ స్ట్రీట్కి ఏంది ఉండదు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. కానీ ఏంటి బయటికి అంతా కూడా ద్వారకానాథ్ రెడ్డి వచ్చిన తర్వాతనే రోడ్లు వేయించారు. రోడ్ యాక్చువల్గా అది తెలియని అమాయకులు మా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు తెలివి చాలా తక్కువ. అంతా పల్లెటూరు నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా చదువుకున్న పిల్లలు కూడా కొందరు అమాయకత్వంగా మాట్లాడతారు. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలే వాళ్ళకి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఏదైతే రోడ్లు వేసినాడో అది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం, PMGSY కింద వేసిన రోడ్లు. ఓకే. రెండోది ఏంటంటే ఈ రోడ్లు కూడా మనము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2018లో శాంక్షన్ అయిన ప్యాకేజ్ ఇది. ఓకే. దాన్ని అప్పుడు PLR వాళ్ళు చేయలేకపోతే హోల్ చేసేసుకొని దాన్ని తర్వాత అదే కాంట్రాక్ట్ తీసుకొని 450 కోట్లు 500 కోట్లు రోడ్లు వీళ్ళు వేసుకున్నారు. ఇది వాస్తవం. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది బడ్జెట్. రెండోది ఏమంటే మా వాళ్ళకి ఇంకోటి కూడా అర్థం కాని విషయం ఏమంటే ఈరోజు వాళ్ళు రోడ్లు వేసినారు, ఎక్కడికి వేసినారు? వాళ్ళ మైనింగ్లు ఆడుకుంటే వాటికి వాళ్ళ బండ్లకు ఇబ్బంది కాకుండా వాళ్ళ లారీలకు ఇసుకెత్త పోయక కానీ కంకరెత్త పోయక కానీ గుంతలు లేకుండా ఆయా ఏరియాలకు వేసినారు రోడ్లు. ఆ వేసిన రోడ్లు ఒకటే నేను మా వాళ్ళని కూడా అడుగుతాను మీడియా ముఖంగా. మన ఊరికి రోడ్డు వేసినారు. ఇప్పుడు మాది కదనాయనకోట అనుకోండి, కదనాయనకోట గ్రామానికి రోడ్డు వేసినారు. ఎంత 1.2 కిలోమీటర్స్ వేసినారు. ఎవరికి ఎంత ఎస్టిమేషన్ తెలియదు. 1.2 కిలోమీటర్కు ఎంత బిల్ అయింది ఎవరికి తెలియదు. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నేను నాబార్డ్లో ఒక 2 years వేసినాను. చదివిన బ్యాక్గ్రౌండ్ అది బీటెక్ సివిల్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ ఎస్టిమేషన్ అయినా కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. లేబర్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ ఇవి ఉంటాయి. ఓకే. లీడ్స్ ఇవి. నేనేంటంటే మా ఊరోనికి ఇప్పుడు 1 కోటి రూపాయలు అనుకోండి, 1 కోటో 1,20,00,000 రోడ్డు ఉంది. దీంట్లో 20% లేబర్ కాంపోనెంట్ కావాలి. అంటే 24 లక్షలు మా ఊర్లో ఉన్న లేబర్కి రావాలి. ఎవరైనా ఏదైనా మీకు తెలిసిందే డెవలప్మెంట్ అనేది బడ్జెట్ అనేది దేనికి ఇస్తారు? ఆ ఏరియా డెవలప్ కావడానికి, ఆ ఏరియాలో ఉండే ప్రజలు డెవలప్ కావడానికి, అక్కడ ఇన్కమ్ సోర్సెస్ పెరగడానికి. కానీ వీళ్ళు ఏమో చేసినారంటే వీళ్ళు చేస్తానేది ఏమంటే మా ఊరోని ట్రాక్టర్ ఉండదు, మా ఊర్లో లేబర్ ఉండదు, పనిచేసే వాళ్ళు వీళ్ళే ఎక్కడి నుంచో తీసుకొస్తారు, పని చేపిస్తారు. రోడ్డు మాత్రం మా ఊరికి వస్తుంది. కానీ ఆ రోడ్డు వచ్చిన పర్పస్ ఎవరికి తెలియనేరు, ఆ ఎస్టిమేషన్ ఎవరికి తెలియలేదు, మొత్తం ఎత్తుకొని పోతారు. అంటే యాజ్ ఎ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ వాడు కూడా ఆ రోజు ట్రైన్లు కానీ షిప్ యార్డ్లు కానీ ఇవన్నీ ఎందుకు మన దగ్గరుండి సంపద ఎత్త పెట్టినాడు. వాడిని సంపద ఎత్తుకొని వెళ్ళిపోతానే వదిలేసినాడు. అది డెవలప్మెంట్ అంటే బ్రిటిష్ వాడు డెవలప్ చేసినట్లే వాళ్ళ కంట్రీ. మళ్ళీ బ్రిటిష్ వాడు డెవలప్ చేసింటే మళ్ళీ మన కంట్రీని ఎందుకు వదిలిపెట్టినాం, అన్నీ ఎందుకు పంపించినాం? ఒకసారి ఆలోచించాను. ఓకే. సో మొత్తానికి బురిడి కొట్టించారు అంటారు. మొత్తం మా వాళ్ళని అందరినీ బకరాలను చేసి బుడ్లీలు కొట్టించినారు. మరీ ముఖ్యంగా యూత్ని అయితే నాశనం చేసేస్తున్నారు. ఈ 5 ఏళ్ళ కాలంలో ఒక సచివాలయం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్తో వచ్చిన ఫండ్స్ తోటి వాళ్ళ ఉద్యోగాలు 15,000 రూపాయల ఉద్యోగాలు తప్ప ఒక వాలంటీర్ సిస్టంలో, ఈ వాలంటీర్ సిస్టమ్ ఏదో కొత్తగా తెచ్చినట్టు. మీకు కూడా ఎన్నే ఉంటాయి, వయోజన విద్య అనేది ఉండేది ఎప్పుడు 90sలోనే. నేను 7th 8th క్లాస్ చదివేటప్పటికి అప్పటి నుంచే ఉండేది వాలంటీర్ సిస్టమ్. అప్పుడు అక్షరాస్యత పెంచాలని ఒక్కొక్క సెగ్మెంట్లో ఒకసారి తీసుకుంటారు వాలంటీర్ సిస్టమ్. అది సెంట్రల్ గవర్నమెంట్. ఇది వీళ్ళకు కూడా అది ఇచ్చినారు.
ఈ పిల్లలను ఏం చేసినారు, వీళ్ళు మోటివేట్ చేసినారు. మీరు పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా ఈరోజు మీరు వాలంటీర్గా చేరండి, నెలలో 5 రోజులు 6 రోజులు పని చేయండి. మీకు ఇచ్చే 5,000 రూపాయలతో మీరు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునేకో బుక్స్ తీసుకొని ఏదైనా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మేము ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఎవ్రీ ఇయర్ ప్రభుత్వంలో ఉండే ఖాళీలను పూర్తి చేస్తాము, ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తాము అని కళ్ళుబోలు కబుర్లు చెప్పి వాళ్ళని వాలంటీర్లుగా చేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా వాళ్ళను ఇంటికే అడెక్ట్ చేసి ఇంక వాళ్ళ ఫ్యూచర్ లేదు. ఇంకా ఒక్కసారి చదువుకున్నవాడికి మీకు నాకు తెలియదు కాదు. ఈరోజు మనం ఎడ్యుకేషన్ అయిపోయిన ఒక 6 నెలల సంవత్సరంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే జాబ్స్కి కానీ దేన్నైనా కానీ ఆ ఫ్రెష్ మైండ్తో వచ్చింటాం కాబట్టి ఆ టెక్నాలజీతో ఈజీగా మనం ఫేస్ చేస్తాం, జాబ్స్ కొడతాం. నువ్వు వన్స్ 1 ఇయర్ 2 ఇయర్ నువ్వు బయట ప్రపంచంలో దీనికి దానికి అలవాటు పడిపోయి అంటే చదవడం లేదు కదా. నువ్వు కాలేజీలో చదివేటప్పుడు ఎగ్జామ్ వస్తుంది, పాస్ కావాలా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వల్ల రేపు జీవితంలో మంచి జాబ్ కావాలని ఒక ఎయిమ్తో చేస్తారు. అదే ఎయిమ్తో నువ్వు చేసినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల్లో మాకేదో ఇది వస్తుందని చెప్పి రిజర్వేషన్ వస్తుందని మాతో ఏదో ముందుగా తీసుకుంటారని ఆశపడి వీళ్ళు చేరి వాళ్ళ జీవితాలు చాలామంది పిల్లలు నేను కాన్స్టిట్యున్సీలో చూస్తాను, అడుగుతాను వాలంటీర్ అంటానే నువ్వేం చదువుకున్నావు అని. ఎంఎస్సి చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సి కెమిస్ట్రీ. ఒక్క కాలేజీల్లో డిగ్రీ కాలేజీలో కానీ ఇంటర్మీడియట్ కాలేజీలో పోతే వాళ్ళకి మినిమం 20-25 జీతాలు. నువ్వు డిగ్రీ కాలేజీలు పెట్టకపోతే తమ్మలపల్లి నియోజకవర్గంలో, జూనియర్ కాలేజీలు పెట్టకపోతే గవర్నమెంట్వి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ఏ ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ లేదు. కానీ నీ దగ్గర 5,000 రూపాయలకు వాలంటీర్ బానిసగా పనిచేయాలి. కానీ ఇది ఊర్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు కదా సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ వాలంటీర్స్ వస్తున్నారు, మాకు డబ్బులు ఇస్తున్నారు, మేము సచివాలయాలు ఇప్పుడు వచ్చాయి, సో అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకునే బదులు వాళ్ళే వచ్చి ఇస్తున్నారు, మేము ఇంట్లోనే ఉండి డబ్బులు తీసుకుంటున్నాము అని ఆ రకంగా ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కదా. ఈ స్వార్థం అమ్మ, అది ఆ పర్సెంట్ కూడా ఓన్లీ 10% ఉంది. ఇప్పుడు ఏంటంటే మనిషికి ఇప్పుడు ఈ ముసలోళ్ళకు ఇస్తున్నారు పెన్షన్లు, వాళ్ళు వాటికి రాలేరు, అది ఇస్తారు, అది మంచిదే, చెడ్డదేం కాదు, మనమేమది కాదు. నేనేది ఏమంటే నువ్వు ఏ పర్పస్తో నువ్వు తీసుకో వాలంటీర్స్ తీసుకోవద్దనిలే. వాలంటీర్ అనేటోళ్ళు నువ్వు తీసుకున్న పర్పస్ సర్వ్ చేసేటట్టు ఉండాలి. నువ్వు జాబ్ క్యాలెండరు జాబ్స్ ఇచ్చి వాళ్ళు అప్గ్రేడ్ కావాలి. ఈరోజు వాలంటీర్గా చేరినాడు 6 నెలల్లో సంవత్సరం కష్టపడి చదువుకుని ఆడ 5 రోజులు 6 రోజుల్లో పని చేసినాక జాబ్స్ వస్తే వెల్ అండ్ గుడ్. నువ్వు ఏమి తీసుకురాకపోతావు కదా, స్టేట్కి కానీ కాన్స్టిట్యున్సీకి కానీ ఏమి తీసుకురాకపోతే వాడు 5 ఏళ్ళ జీవితాన్ని నీకు దారపోస్తే 5 ఏళ్ళ తర్వాత ఎవడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాగలరా చెప్పండి. రైట్, మీరు అనేది 5,000 రూపీస్ ఇస్తేనే వీళ్ళు ఇంత అడిక్ట్ అయిపోయారు కదా వాలంటీర్స్. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా శాలరీస్ పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము అని అంటున్నారు. మరి అప్పుడు ఇంకా ఎక్కువ అడిక్ట్ అవ్వరా? చూడమ్మా, ఇప్పుడు ఒకటి 5,000కి అడిక్ట్ అయినారంటే వాళ్ళు బయట పోలేక, ఇప్పుడు ఏంది 5,000 రూపాయలు చాలదు వాళ్ళకి, దేకోసాన చాలదు. ఇప్పుడు వాడు లైఫ్లో సెటిల్ కాలేడు, పెళ్లి చేసుకోలేడు, ఇంకోటి చెల్లెడు, ఏం చేయలేరు. ఎంతసేపు వాళ్ళ అమ్మ నాయన భారం కాకుండా ఒక 5,000 రూపాయలు వాడిని ఖర్చులకు పెట్టుకోవచ్చు, అంత తప్ప ఇంకా ఏమి ఉండదు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, వాలంటీర్ సిస్టమ్ను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు, శాలరీ పెంచుతాం. అట్ ద సేమ్ టైం మన డెవలప్మెంట్స్ మేము డిఎస్సి ఇస్తామని చెప్తాను. ప్రభుత్వం ఏమైతే వీళ్ళు ఇవ్వండి, ఇప్పుడు చూడండి మన ఏబీపీ సర్వీస్ కమిషన్, అవి కూడా జాబ్స్ అమ్ముకునే పరిస్థితికి వచ్చినారంటే ఎంత యాడిపోతుంది ఇది సమాజం. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చదివినారు లేదో నాకు తెలియదు, కానీ మేము చాలా కష్టపడి పైకి వచ్చినాం. 10th కానీ ఇంటర్లో కానీ టాప్ ర్యాంకులో వచ్చి, ఇంజనీరింగ్లో కానీ టాప్ ర్యాంకులో వచ్చినాం కాబట్టి యూనివర్సిటీలో సీట్లు వచ్చినాయి, చదివినాం మైనస్ మార్క్స్తో పోటీ పడి. కాబట్టి ఆ చదువులు మాకు తెలుసు. వీళ్ళు ఇట్లా చేయడం వలన ఏమి ఎక్కుపోవడం వలన వాళ్ళ లైఫ్లో ఏం కావాలనేది ఒకటి. మేము చెప్తానేది ఏంది, 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ఇప్పుడు నేను కూడా మా కాన్స్టిట్యున్సీలో ఒకటే చెప్తాను, 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొస్తాను. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మినిమం మా ప్లాన్, ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్ 10,000 acres. సో 10,000 acres అంటే నాకు యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్గా అనాలిసిస్ ఉంది కాబట్టి
ఒక 40% ఆఫ్ ల్యాండ్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్కి పోయినా కూడా 60% ఆఫ్ ల్యాండ్ అంటే 6,000 ఎకర్స్. 6,000 ఎకర్స్ అంటే నేను ఒక 5 ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చినా కూడా నాకు ఎన్ని వస్తాయి? 1,200 కంపెనీస్ వస్తాయి, రైట్? 1,200 కంపెనీస్ నేను వీటికి తీసుకొస్తే నాకు మినిమం ఎంప్లాయ్మెంట్ ఇంటూ 50 60,000 వస్తుంది. ఆ 60,000లో మేమేం సిస్టమ్ పెట్టుకున్నామంటే 75% లోకల్, 25% అవుట్ సైడ్ ఆఫ్ తంబోలపల్లి. ఓకే. సో మాకు ఇక్కడ ఎవరైతే చదువుకున్నారో మా పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి కదా. రైట్. చూసారా సార్ ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు? ఏమైనా ఎస్, మా దగ్గర డేటా ఉంది. 2019 నుంచి పాస్డ్ అవుట్ అయిన డిగ్రీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంబీఏ ఎంటెక్ చేసిన వాళ్ళు అరౌండ్ 25,000 ఉన్నారు ఒక్క తంబోలపల్లిలో. సో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు. 100% 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను మా గవర్నమెంట్. 3 నుంచి 6 నెలల్లో, అది కూడా ఎక్కువ కాదు, 3 to 6 monthsలో వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ ఇస్తాం. రైట్. బాబు గారి 6 గ్యారంటీస్తో పాటు మీరు కూడా సపరేట్ మేనిఫెస్టో ఉందని విన్నాము. అవును, ఇదే మా మేనిఫెస్టో. ఓకే. ఈ కంపెనీస్ తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ జీరో చేయడం. రెండోది రైతులకి మనం ఏదైతే ముందే మా హంద్రినివా కాలువల ద్వారా చిన్న కాలువలు, ఇప్పుడు ఆల్రెడీ పెద్ద కాలువ పోయింది, దానివలన వాటర్ వెళ్ళిపోతుంది. ఆ పెద్ద కాలువ నుంచి చిన్న కాలువలు చేసి ప్రతి చెరువుకు ప్రతి కుంటకు నీళ్లు నింపి హార్టికల్చర్ డెవలప్మెంట్ చేపించి డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, డ్రిప్ ఇరిగేషనే లేదు. ఎప్పుడైతే మనం అధికారంలో ఉన్నామో 2019 వరకు, అప్పటి వరకు డ్రిప్ ఇరిగేషన్ ఉండే, రైతులు పంటలు పెట్టుకుంటాండ్రి, వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులు తగ్గుతాండే. ఎప్పుడైతే డ్రిప్పులు లేదో ప్రతి ఒక్కటి పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, లాసులు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను విరివిగా ఏర్పాటు చేసి పండ్ల తోటల వైపు, హార్టికల్చర్ వైపు మొత్తం. ఇప్పుడు మా ఏరియాలో ఇది రెడ్ శాండ్ కాబట్టి మనకు ఫ్రూట్ అనేది మంచి క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ అంటే ఆ స్వీట్నెస్ కానీ ఇది కానీ బాగా వస్తుంది. సో మనం మ్యాంగో గార్డెన్స్ మనకు ఎక్కువ ఇక్కడ, ప్రొమోగ్రానైట్, దానిమ్మ, ఈ తోటలను విరివిగా ఏర్పాటు చేసి ఈ డ్రై ల్యాండ్స్లో ఎక్కువ ఉన్నది. టమోటాను కూడా ప్రాసెసింగ్ యూనిట్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేస్తానో మలేషియా నుంచి, యాక్చువల్గా మలేషియా అదొక 10 కొల్ల చిన్న ఏరియా, చిన్న కంట్రీస్ అంత ఎక్స్పోర్ట్ చేయాలి. మలేషియా అంటేనే మనకు టమోటో, మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ పామ్ ఆయిల్, ఇవి రెండు ఇది మొత్తం వరల్డ్ అది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ సిస్టమ్ అట్లా ఉంది, పొలిటికల్ సిస్టమ్. సో దీనిలో ఇట్లా ఇలా ఇటువైపు మళ్ళీ ఇచ్చి మినిమం ఒక రైతుకి ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం కల్పించాలనేది మన ప్రణాళిక. ఓకే. సో మొత్తానికి ఒక మంచి విజన్తో వస్తున్నారు. ఖచ్చితంగా అమ్మ, ఈ విజన్ తోటే నేను ఆయనకు చెప్పడం జరిగింది, నా విజన్ ఇది, నా ఇది అని. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి శ్రద్ధగా విని మనకు కూడా ఎంకరేజ్ చేసినాడు, ఈ అవకాశం ఇచ్చినాడు. దీన్ని మా ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటాం. సార్, మీ విజన్ అంతా బాగుంది, మీరు ఏదైతే ముందుకు వెళ్తున్నారో అదంతా బాగానే ఉంది. కానీ మీ ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే రాయలసీమ మొత్తాన్ని ఈసారి వైసీపీ ఖాతాలో వేయాలని ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎలా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు బలం అంటే నేనేమో ఆయనతో కుస్తీ పోటీలు పోలే, నేను బాక్సింగ్ పోటీలు పోలేదమ్మా. బలం అంటే ప్రజల్లో మెచ్చిన వాడే నాయకుడు, బలాలు కాదు కావాల్సింది. ఆయన స్ట్రాంగ్గా నేను స్ట్రాంగ్గా అనేది చెప్పేది ప్రజలు. ఏ నాయకుడైనా చెప్పాల్సింది ప్రజలకు వివరించాల. నువ్వేం చేస్తావు, నువ్వు ఏం చేసినావు, ఇప్పటి వరకు ఏం చేయబోతున్నావు అనేది వివరించుకుంటా పోతే వాళ్ళు కూడా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఇప్పటికే మా ప్రజలు విసిగిపోయినారు, చెప్పాను కదా. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు చేయని భూ కబ్జాలు లేదు, బెదిరించిన మనుషులు లేరు, అన్నదమ్ముల మీద చుచ్చులో అన్నదమ్ముల మధ్య గలాట్లు పెట్టడం, ఊర్లో 2 వర్గాలు 3 వర్గాలు ప్రోత్సహించడం, 2 వర్గాలకు మళ్ళీ వీళ్ళే అధిపతులు ఉంటారు. ఓకే. ఈ విధంగా కల్చర్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినారు, తంబలపల్లి కల్చర్ని. తంబలపల్లి ఎప్పుడూ లేనంతగా ఇట్లాంటి పొగలు ప్రతీకారాలు లేవు. ఈరోజు పరిస్థితి టీడీపీ అంటే వైసీపీ అంటే ఏదో బార్డర్లో కదా ఇండియా పాకిస్తాన్ లాగా తయారు చేసినారు.
క్యాన్వాసింగ్ పోతా అంటే అన్న వాడు వైసీపీ వాడు ఉన్నా మనం ఎందుకు పోయేదేంటి ఓకే అంటే యాటికి పోతాను ఇప్పుడు వాడు మనోడు అన్నదమ్ముడు వాడి మనసులో ఏముందో తెలియదు కానీ వీళ్ళు ముందుగా చెప్తున్నారంటే ఎంత శత్రుత్వాన్ని పెంచినారనేది ఒకసారి ఆలోచించండి ఇది మంచిది కాదు సొసైటీకి సో ఒకరికి మధ్య సాధారణ బంధుత్వం కాకుండా వైసీపీ టీడీపీ అనేటివి అదే ఇండియా పాకిస్తాన్ లాగా అయిపోయింది ఓకే రైట్ దాన్ని పెంచి ఏ ఒక్కరిని మనశ్శాంతిగా లేకున్నా వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు కాబట్టి ఇదంతా వివరిస్తున్నాం నాకు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వైసీపీ ఇంకోటి అన్నా కూడా నేను ఒకటే చెప్తాను వాడు వైసీపీనా టీడీపీనా కాదు మనోడు వాడు నా అక్కో చెల్లో తమ్ముడో అన్నో చిన్నాయనో పెదనాయనో ఎందుకంటే మాది కంప్లీట్ ఫ్యామిలీ ట్రీ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది వాళ్ళకంటే ఎవరు తెలియదు వాళ్ళు యాడ్ నుంచినే వచ్చినారు వాళ్ళు అడిగిన వాళ్ళ బంధువులు లేరు వాళ్ళ ఊర్లో వాళ్ళ బంధువులు లేరు వాళ్ళకి బంధుత్వాలు లేరు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి సమాజాన్ని ఏర్పాటు చేసినాడు బ్రిటిష్ వాడు మాత్రమే బ్రిటిష్ వాడు అంతే కదా యూకే వానికి ఇండియాతో ఏం సంబంధాలు ఉంటాయి ఆ విధంగా చేసి పెట్టినారు మాకు అన్నీ ఇప్పుడు ఈరోజు ఏ కులాలు కానీ ఏ మతాలు కానీ మాకు ఊర్లో ఉండేటోళ్ళు వాళ్ళని అక్క మామని సంబోధించే కల్చర్ ఉండేవాళ్ళం మేము అన్నా చెల్లి అని ఆ ఊరికి పోయినా మా బంధువులు మా పక్కన వేరే జాతులు వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు మా వాళ్ళు సో ఆ బంధం అనేది ఉంటుంది కాబట్టి చాలా ఎంకరేజింగ్ ఉంది మీరు ఒకసారి చూడండి మన వీడియోస్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు పోతాన్ని వాళ్ళే చేతులు పట్టుకొని ఈసారి మనకే ఇస్తాం వాళ్ళని పంపించేస్తాం వాళ్ళతో వేరే పార్టీ వైసీపీలో ఎవరైతే ముందు వేసినారో వాళ్ళు కూడా వచ్చి ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం నాకు ధైర్యం చెప్తాను నన్ను ధైర్యం చెప్పేది ఓదారుస్తాను నువ్వు భయపడొద్దు ఏం కాదు మేము ఉండామని అంతకంటే ఏం చెప్పాలి సింపుల్ అదే సార్ చూస్తుంటే రాజంపేట పార్లమెంట్లో ముగ్గురు పెద్దిరెడ్డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పోటీ చేస్తున్నారు అందులోనూ మీ నియోజకవర్గం కూడా పెద్దిరెడ్డి కుటుంబం నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి అదే ఒక బలమైన కుటుంబం అనేది పేరుంది రాయలసీమలో కాబట్టి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అంటే ఒకటే మీరు అనేది కరెక్టే బలమైన కుటుంబం అని ఎందుకు పేరుందంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఒక అనుభవజ్ఞుడు మన రామచంద్రారెడ్డి గారు ఇంత అనుభవజ్ఞుడు పొలిటికల్ 40 ఏళ్ళ పైన ఉంటుంది ఆయన అనుభవజ్ఞుడు సో ఇంకా ఈయన ఒక ఎంపీ పార్టీకి దగ్గరగా ఉన్నారు సీఎంకు దగ్గరగా ఉన్నారు సో మన కాన్స్టిట్యున్సీని కూడా వీళ్ళు డెవలప్ చేస్తారు అన్న ఒక ఆలోచనతో మన వాళ్ళు ఏకపక్షంగా ఓట్లు వేసినారు కానీ వీళ్ళు ఎంత డెవలప్ చేసినారు అనేది ఇప్పుడు పిల్లోని అడిగినా చెప్తారు ఆ స్టేజ్కి తీసుకొచ్చినారు సో రాజంపేట పార్లమెంట్ అని మరి ఈసారి కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వటం కరెక్ట్ అంటారా అంటే ఓవరాల్గా రాజంపేట పార్లమెంట్ చూస్తే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఎక్కడా లేని విధంగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఇవ్వడం కరెక్టే బీజేపీకి ఇచ్చిన నాయకుడు కూడా ఏం ఆశామాషి నాయకుడు కాదు ఆయన ఎక్స్-సీఎం ఆయన కాన్స్టిట్యున్సీని ఎంతో డెవలప్ చేసినాడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీతో పాటు మదనపల్లి కానీ తంబోళ్ళపల్లి కానీ ఇవన్నీ చాలా నిధులు ఇచ్చినాడు ఆయన ఆ ఇరిగేషన్కి కానీ వీటికన్నిటికీ ఆయన మార్క్ ఉంది ఇక్కడ కూడా సో ఆయన చాలా బలమైన నాయకుడు అని నమ్మినాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరంటే అన్న ఈ ఫ్యామిలీకి కరెక్ట్ మొగుడు అని కూడా అనుకుంటాను ఓకే పెద్దరెడ్డి కుటుంబానికి కరెక్ట్ అయిన మొగుడు కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మినిమం 3 లక్షల పైన మెజార్టీతో గెలుస్తారు ఓకే ఈ మైనారిటీ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా బీజేపీ మైనారిటీ అనగానే ఒక అది యాక్చువల్గా మన వాళ్ళు క్రియేట్ చేసినారు ఓకే ఇప్పుడు మీరు ఒకటే తీసుకోండి ఇప్పుడు అయోధ్య ఉంది మన అయోధ్య రామాలయం ఎంత ఉంది 2 ఎకరాల 20 సెంట్లు 2 ఎకరాల 10 సెంట్లు ఉంది అదే బాబ్రీ మసీద్ 5 ఎకరాలు ఇచ్చినాం అంటే ఇప్పుడు మనం వాళ్ళ మీద పక్షపాతం చూపించినామా అది జనాలకు తెలుసు చదువుకున్న వాళ్ళు తెలుసు ఏదో చదువుకొని మూర్ఖులు 5 మంది 10 మంది మాట్లాడుకుంటారు 5 to 10% అనేది మనం ఏం చేయలేం బట్ 90% ఆఫ్ ముస్లిం సోదరులు బీజేపీతోనే ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు కంట్రీ సేఫ్టీ చూస్తున్నారు ఇప్పుడే చూడండి 10 yearsలో ఏమైనా ఉగ్రదాడులు జరిగినాయా చాలదా సేఫ్టీ ఎంత ఉందో కంట్రీకి ఇంకోటి ఇవి జరిగినాయా కుంభకోణాలు జరిగినాయా చాలదా ఇప్పుడు మనం గత 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు యూపీఏలో ఎన్ని స్కాములు ఈవెన్ ఒలింపిక్స్ పెడితే కూడా దాంట్లో కూడా స్కాములే పిల్లలకి స్పోర్ట్స్కి పెడితే కూడా దాంట్లో కూడా స్కాములు ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఏ టెర్రరిస్టు లేదు ఏ వైలెన్స్ లేదు కంట్రీని కాపాడుతున్నారు డెవలప్మెంట్ ఉంది
ఇంకా అంతకంటే సేఫ్టీ ఏం కావాలి కంట్రీకి? అంటే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆశించినవన్నీ ఆంధ్రప్రదేశ్కి చేయలేదు, అన్యాయం చేసింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్. మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ ఎఫెక్ట్ ఉండదంటారా? ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పలే. ఓకే. ఇంకోటి ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారు. ఆ ప్యాకేజీలో భాగమే మనము మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మా అధినాయకులు 2014 2019 వరకు 70 to 75% ఆఫ్ వర్క్ పోలవరం చేసినారు. ఈ 5 yearsలో ఈయన బీజేపీతో కూర్చొని ఉండి ఏం చేసినాడు? ఒక 5% అన్న చేసినాడు వర్క్. అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మోదీని తిట్టిన సందర్భాలు ఉన్నాయి కదా, ఏం చేయట్లేరు అని చెప్పి. ఇప్పుడు అది ఒకటి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా, మేము కంప్లీట్ చేయలేకపోతున్నాం పోలవరం, వీళ్ళంతా ఇచ్చేసింటే చేసిందాము కదా అని. తర్వాత జనాలకు అర్థమైంది, ఏమి ఇదేదో వైసీపీ ఏందో చేస్తా అంటే వీళ్ళు ఎందుకు పనికిరారు, ఈవెన్ ఆ రోజు ఆయన చేసి పెట్టిన 70%తోనే ఉన్న నీళ్ళను మిగులుతున్నాయి, ఈయన వచ్చి దీన్ని అసలు ఒక మట్టి వేసింది లేదు, దాని మీద ఒక సిమెంట్ బోల్ ఇసుకేసింది లేదు, ఈయన వద్దురా అని మళ్ళీ మనకే ఇస్తున్నారు. మనకు కూడా ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే, స్టేట్ అండ్ సెంట్రల్ బోత్ ఒకే గవర్నమెంట్, ప్యారలల్ గవర్నమెంట్ ఉంటే మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీ మీద మా నాయకులు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఓకే. అండ్ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, వైసీపీకి సపోర్ట్ చేయడానికే బీజేపీ అన్ని టికెట్స్ అడిగింది, అందుకే పోటీ చేస్తుంది, సో ఓడిపోయే స్థానాలు బీజేపీకి కేటాయించిన స్థానాలు అనే మాట కూడా వినిపిస్తుంది. అవన్నీ ఉత్తి మాటలమ్మా, మీకు తెలియదు ఏముంది. ఆ పార్టీ అయినా కూడా వాళ్ళు గెలిచి స్ట్రాంగ్ కావాలనుకుంటారు, ఇన్ని ఓడిపోయే దాంట్లో నిలబడాలనుకోరు, ఓడిపోయే లీడర్లు పెట్టాలనుకోరు. ఓకే. ఇంకా అది ఆ 10 స్థానాల్లో ఒకవేళ వైసీపీ గెలిస్తే మాత్రం ఏం చేస్తుంది 10 స్థానాలు. ఓకే, ఇదంతా పక్కన పెడదాం సార్. మీ పైన ప్రధాన ఆరోపణనా కాదా అనేది కూడా తేల్చి చెప్పాలి. ఇప్పుడు మీరు పెద్దిరెడ్డి మనిషి, మీకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి అనే ఒక మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అదే నేను కూడా బాధపడేది అదే. ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే వ్యక్తి, ఈవెన్ ఇప్పుడు మీరు వచ్చి కూర్చొని మాట్లాడినారు, నేను ఇంతవరకు ఆ వ్యక్తిని డైరెక్ట్గా చూసిందే లేదు. ఓకే. టీవీ ఛానల్లోనో పేపర్లోనో తప్ప ఆ క్యాండిడేట్తో నేను వచ్చి చూసి నేను చేయగలిపో లేకపోతే కూర్చొని, నేను పార్ట్నర్ అయితే ఆయనతో ఎప్పుడో ఒకసారి ఏడో చోట కూర్చొని మాట్లాడాలా, లేదా నా ఇంటికి ఆయనను రావాలా, ఆయన ఇంటికి నేను రావాలా, లేదంటే ఆడిన హోటల్లో కూర్చోవాలి, అట్లాంటివి ఏంటో ఉన్నాయా చూడండి. రెండోది, అది ఎందుకు అట్లా ఆరోపణలు చేస్తున్నారంటే, ఇప్పుడు మనం గెలుస్తున్నాము, నేను ఒకడినే వాళ్ళకు స్ట్రాంగ్గా కనిపిస్తాను ఈ నియోజకవర్గంలో, ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే తంబోలపల్లి కాన్స్టిట్యున్సీ అనేది అట్లా ఎంపీ టికెట్ను ఎమ్మెల్యే టికెట్ రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే. సో ఈరోజు మేము ఇప్పుడు వాళ్ళు పొంగనూరులో వాళ్ళకు వాళ్ళ ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంత అంత, ఈసారి ఆడ కూడా చాలా ఎదురుగాలు ఉంది వాళ్ళకి. తంబోలపల్లి ప్రజలు ఎట్లుంటారంటే, నమ్మితే ఎంతవరకైనా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఆ యాక్సెప్టెన్సీనే లాస్ట్ టైం 47,000 ఓట్లతో గెలిపించారు. ఈరోజు 50,000 ఓట్ల మెజార్టీతో ఇదే జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చినారు కాబట్టి 50,000 పైచీలకు మెజార్టీతో వస్తున్నాడు. అంటే ఇది ఎమ్మెల్యేకి ఎంపీకి ఇద్దరికి పడుతుంది కదా, అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకున్నారు. దాంతోపాటు ఈ పొద్దు మేము ఇక్కడ రావడమే కాదు, ప్రతి చోట అట్లనే ఉంది ఈ వైసీపీ పరిస్థితి. మదనపల్లి కావచ్చు, రాయచోటి కావచ్చు, రాజంపేట కావచ్చు, అన్ని చోట్ల అట్లే ఉండవు, వాళ్ళు ఎక్కడా లేరు స్ట్రాంగ్గా. సో దానికోసమని ఏదో ఒకటి అలిగేషన్స్ చేసి మాతో ముందరికి పోనీకోకుండా మాకే అది ఇప్పుడు చెప్తే కదా, వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న రూమర్స్ ఇవన్నీ కూడా 100కు 200% ఇది వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తా అనేది. దాంట్లో మా వాళ్ళు కొందరు పావులు అవుతున్నారు. వైసీపీ వాళ్ళు వైసీపీ కోవట్లు వాళ్ళ ప్యాకేజీల కోసం చేస్తున్నారు తప్ప, అది వాళ్ళ రాజకీయమే. అది ప్రత్యర్థిని డైరెక్ట్గా ఢీ కొట్టుకోలేము అన్నప్పుడు మన దగ్గర కింద ఉండేటివి ఏంటి ఉండే చిన్నవన్నీ దానిలో కొంచెం చూసుకొని మనల్ని పని చేసుకోనికుండా వాళ్ళు సాఫీగా పని చేసుకొని చేయాలి. ఇప్పుడు ఒకటి గమనించండి మీరు, ఈరోజు మనం యాస్పిరెంట్స్ కూడా తంబోలపల్లిలో ఒక తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు? వైసీపీ ఎవరో బయటూరు అతను, మా నియోజకవర్గంతో సంబంధం లేని అతను, నాన్ లోకల్. ఆ క్యాండిడేట్ ఈడ వైసీపీకి పోటీ చేస్తా అంటే వైసీపీ టికెట్ కావాలని వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా వైసీపీ టికెట్ కావాలని అడగడం లేదే.
వైసీపీలో ఉన్నోళ్ళు కూడా టీడీపీ టికెట్ కావాలంటారు. ఎందుకని? ఏం జయచంద్రారెడ్డి ఎలాగైనా గెలిచిద్ది అనే నమ్మకంతో టీడీపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారా? ఆ నమ్మకం ఉండొచ్చు. ఇంకోటి మనట్ల వాళ్ళు వస్తే వాళ్ళకి ఇబ్బందికరం కూడా ఉండొచ్చు. ఇన్ని రోజులు వాళ్ళతో కలిసి పనిచేసినారు, పార్టీలు వేరైనా కలిసి పనిచేసినారు. ఈరోజు మనలాంటి వాళ్ళు వస్తే మనం ఎవరితోనే కలిసి లేము కదా, అది వాళ్ళ ఇబ్బందికరం కూడా ఉండొచ్చు. అంత తప్ప ఇంకా చిన్న చిన్నవి ఏం ఇప్పుడైతే పార్టీలో అయితే ఉన్నవన్నీ సర్దుమణిగినా ఏమి ఇబ్బంది ఉండదు. నాయకులు ఒకరిద్దరు ఉంటారు ఇట్లా, అవి కూడా ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేవు మాకు. లేకపోతే నేను కూడా ఆలోచించేది అది, ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ ఒక పార్టీకి యాస్పిరెంట్గా టికెట్ ఇస్తే కనీసం మినిమం వాళ్ళని అగెనిస్ట్ చేసేటోళ్ళు లేడు. నాన్ లోకల్కి ఇద్ది, మాకు లోకల్ వాళ్ళకి ఏంటని మాట చెప్పేటోడు కూడా లేడు వాళ్ళ నాయకి. ఈరోజు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి పైకి వచ్చి మాలాంటి వాళ్ళకి మాత్రం ఇట్లాంటి నిందలు వేస్తూ ఉంటారు. సార్ మీరు ఒకవేళ గెలిచారనుకుందాం, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 50,000 మెజారిటీయా ఆర్ వాట్ ఎవర్ ఒక మెజారిటీతో మీరు గెలిచారనుకుందాం, మీరు గెలిచిన వెంటనే తంబాలపల్లిలో చేయబోయే ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ నేను చేసే పని రైతుల కోసము అందరిని వాడిని విస్తరింపజేసి పండ్ల తోటల వైపు ఒకటి, దానికి ప్యారలల్గా సైమల్టేనియస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని శాంక్షన్ చేపించడం. ఓకే, అవి రెండు ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత వచ్చి నాకు ఎప్పటి నుంచో ఉన్నది మన నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, దానికి సంబంధించిన హాస్టల్స్ ఇవి డెవలప్ చేయాలనేది ఉంది. దీంతోపాటు హాస్పిటల్స్, ఎందుకంటే ఈరోజు చిన్న మాకు కాలు తగిలితే కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయితే కూడా 40 కిలోమీటర్లు పోవాలి మదనపల్లికి. ఇక్కడ ఎవరు రారు, హాస్పిటల్ లేవు, ఎందుకంటే పెద్దవి లేవు కదా మనకి, మున్సిపాలిటీలు లేవు, క్రౌడ్ ఉన్న ఏరియా లేదు కాబట్టి డాక్టర్స్ ఎవరు రారు. సో వీళ్ళు మా నియోజకవర్గం నుంచి పోయిన ఒక 10% పైన మదనపల్లిలో ఉంటారు. ఓకే, సౌకర్యాలు ఉంటాయని వీళ్ళందరి కోసము ఆ క్లైమేట్ కండిషన్స్ మన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలి. అంటే రిక్రియేషన్ క్లబ్స్, ఒక పార్కులు, సో ఇట్లాంటి మల్టీప్లెక్స్లు, ఈ డెవలప్మెంట్ ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాని మనం డెవలప్ చేస్తే ప్యారలల్గా అన్నీ వచ్చేస్తాయి. ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్గా గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ కానీ వాళ్ళ లగ్జరీస్కి తగినట్టు ఇవి ఒకటి వచ్చేస్తాయి. దీనిలో ఇట్లా డెవలప్ చేసి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏ వ్యక్తి కూడా కాన్స్టిట్యున్సీ విడిచి బయట పోకుండా మా కాన్స్టిట్యున్సీలో ఇన్వెస్ట్ చేసి మా కాన్స్టిట్యున్సీని ఇంప్రూవ్ చేయాలనేది మా కాన్సెప్ట్. సో అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తంబలపల్లి కాన్స్టిట్యుయెన్సీని నంబర్ 1 పొజిషన్లో ఉంచాలి అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఓకే, రైట్. ఫైనలీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయద్దు, మీకే ఎందుకు ఓటు వేయాలి అంటే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? వెరీ సింపుల్ అమ్మ, మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఈ 5 ఏళ్ళలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఏం చేసినాడో, వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినాడో అనేది ఒకటి వాళ్ళకు తెలుసు. కాబట్టి దాన్ని తెలియని వాళ్ళకి మనం తెలియపరచడం, అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నాం, మనం రైతుల కోసం వేసుకున్న ప్రణాళిక ఏమి, స్టూడెంట్స్ కోసం వేసుకున్న ప్రణాళిక ఏమి. ఈరోజు స్టూడెంట్స్ ఐఐటి జేఈ రాసే పిల్లలు తిరుపతిలోనో నెల్లూరులోనో ఎక్కడో చదువుతున్నారు. అది ఆ క్రౌడ్నెస్ పెంచాల నా కాన్స్టిట్యున్సీలో. ఆ పెంచితే ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్ అన్నీ ఎంప్లాయీస్ని బట్టే వస్తాయి కదా. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వేలు చదువుకున్న వాళ్ళకి ఒకటి, మన రైతులకు ఒక విధంగా, ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్స్కి ఈ విధంగా నేను ఈ ఎంప్లాయ్మెంట్ తెస్తాను, ఈ ఫ్యాక్టరీ ద్వారా ఇన్ని వస్తాయి, ఇవి వివరించుకుంటూ పోతాను వాళ్ళకి. సో నేను చెప్పేది కూడా వాళ్ళకి అదే. రెండోది కూడా ఎక్కువ మీడియాను కోరుకునేది, నేను అడిగేది కూడా అంటే, ఇప్పుడు ఈరోజు యాస్పిరెంట్స్ ఎవరెవరు నిలబడినారు ఏ పార్టీకైనా కూడా ఒకటి పెట్టాల, మీడియా పాయింట్ పెట్టి నీ పార్టీ నీ ప్రభుత్వము ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుంది ఫేస్ టు ఫేస్ ముందు ఆ ముగ్గురిని పెట్టి చేయాల. ఆ కల్చర్ పెరిగితే చాలా బాగుంటారు. ఈ రోజుల్లో ఏందో ఇండియా పాకిస్తాన్ మాదిరే, లేకపోతే టెర్రరిస్టులు ఈ పోలీసుల మాదిరే అయింది తంబలపల్లి. మిగతా నియోజకవర్గం గురించి నాకు తెలియదు కానీ ఆ కల్చర్ పోయి ఫ్రెండ్లీ కల్చర్ రాళ్ళ. ఎవరికేముంది నాయకుడు అనేవానికి చెప్పుకునే, నేను ఇది చేస్తాను నేను చెప్తాను, ప్రజలు చూస్తూ అంటారు ఎవరు చెప్తారు ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేసినది వాళ్ళు చెప్పాలా, చేయబోయేది చెప్పాలా. ఇంకో అది ఉంటే బాగుంటుంది. ఆ కల్చర్ ఇంప్రూవ్ చేయాల, ఫ్రెండ్లీ కల్చర్ ఇంప్రూవ్ చేయాలి, శాంతియుతంగా ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఓకే, రైట్. ముఖ్యంగా మహిళలు సార్, మహిళలకు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు తీసుకునేది ముఖ్యంగా ఇంట్లో యజమానురాలి
నడిపిస్తూ ఉంటారు, చక్రం తిప్పుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు అనేది ఏ గవర్నమెంట్ అయినా ఎవరు వచ్చినా అది మార్చేది కాదు. పెంచడము, మన స్టేటు రెవెన్యూ బట్టి పెంచడము తగ్గించడము చేయరు కాబట్టి పెంచడమే ఉంటుంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలకి ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే ఈ పొద్దు మా ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళ పాకెట్లో నుంచి ఇవ్వరు. మనకు స్టేట్కి వచ్చే రెవెన్యూలోనే ఇస్తారు, లేదంటే స్టేట్ ఆస్తులను తాకట్టు పెట్టి ఇస్తారు. మనం ఏం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు అయితే డెవలప్ చేసి రెవెన్యూను పెంచి ఇన్కమ్ పెంచి ఆ ఇన్కంలో వచ్చిందని సంక్షేమ పథకాలకు ఇస్తాడు. కానీ మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి, మనం కదా బ్యాంకులో అవసరానికి కదా ముత్తూట్ ఫైనాన్స్ దానిలోనే పెట్టి గోల్డ్ ఏదైనా ఉంటే పెట్టి డబ్బులు ఎత్తకచ్చుకుంటాము హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లకి. మళ్ళీ తెచ్చుకోవచ్చు, లేకపోతే ఆ వడ్డీకి కట్టలేక వానికే పోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను పెట్టి తాకట్టు పెట్టి ఎత్తకచ్చేసి రేపు ఇది ప్రజల మీదే కదా ఉంటుంది. ఈరోజు నీ దగ్గరకు వచ్చింది కానీ రేపు నువ్వు భరించాల్సింది నువ్వే. హౌస్ ట్యాక్స్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది, బస్ ఛార్జెస్ పెరుగుతుంది. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దీన్ని వివరిస్తూ ఉన్నాము ప్రజలకి. డెవలప్ చేసి సంక్షేమ పథకాలు ఇచ్చే నాయకుడు కాదునా, అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చే నాయకుడు కాదు. ఈరోజు ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు 7.5 లక్షల కోట్లు అప్పులు చేసినావు, ఏం చేసినావు అని అడుగుతా అంటే ఆయన చెప్తానేది ఏం తెలుసునా, 2,50,000 కోట్లు నేను సంక్షేమ పథకాలు ఇచ్చినా అంటాడు. నువ్వు స్టేట్ రెవెన్యూ ఏమైంది నీకు తెలియదు 5 ఏళ్ళుగా. నువ్వు అప్పులు చేసినది మాకు తెలుసు కాబట్టి మేము ప్రశ్నిస్తే 2.5 లక్షల కోట్లు సంక్షేమ పథకానికి ఇచ్చిన అంటాను. ఎవరైనా కానీ ఇంట్లో యజమాని, ఇంట్లో లీడ్ చేసేవాడు, ఫ్యామిలీ లీడ్ చేసేవాడు ఏం చేస్తాడు చెప్పండి? పిల్లలు చదువులు ఎన్ని ఉన్నాయి, దేనికున్న పంట వస్తానే, మేము వ్యవసాయదారు కుటుంబం కాబట్టి మాకు తెలుసు. అది సంవత్సరానికి ఒకసారి పంట వస్తానే క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. బిడ్డకి ఎంత ఫీజు కట్టాలా, బిడ్డకి నెల ఎంత పంపిల్లా, బిడ్డకు బట్టలు ఎన్ని కొనాలా, ఇవన్నీ బడ్జెట్ వేసుకుంటాడు. తనకు వచ్చిన ఆదాయంలో దాన్ని ఎట్లా చేయాలో చూసుకొని అవసరమైతే అప్పు చేస్తాడు, దానికి తగిన పంటలు వేసుకొని చేస్తాడు. అది కాదే, ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టడము, దాన్ని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చినాను గొప్పగా చెప్పుకోవడం, అది ఎంతవరకు సమంజసం? అది కూడా జనాలకు కూడా అర్థమైంది. వీళ్ళు అనుకుంటున్నారు మేమేదో డబ్బులు ఇచ్చినామని. ఊడేం పాకెట్ నుంచి ఇవ్వలేదు, ఇది మా డబ్బులే అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. 70-80 ఏళ్ళ ముసలోళ్ళు కూడా చెప్తారు ఏం జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు ఇది. అట్లటప్పుడు ఆ ప్రాబ్లమే రాదు మాకు. ఏ తల్లిదండ్రులైనా పాటుపడేది పిల్లల బాగు కోసమే. ఈరోజు సంక్షేమ పథకాలు ఏదో కొంచెమో గొప్ప వాళ్ళకి ఏదో చదువుల కోసం అని 15,000 ఇవి ఒక బిడ్డకు ఇవ్వడము, లేదంటే 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18,000, దానితో జరగదు. వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రేపు వాళ్ళకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ చేయగలిగేది మన ఎన్డీఏ ప్రభుత్వమే, మన నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. అది మనం ప్రతి మహిళకు వివరిస్తున్నాం. డెవలప్మెంటు, పిల్లల భవిష్యత్తు, ఇవి రెండూ కావాలంటే మీరు పాటుపడతా అనేది ఎంతవరకు ఇప్పుడు పాటుపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఆ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎన్డీఏ కూటమికి మీరు ఓటేయండమ్మా అని ప్రతి ఒక్క మహిళకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. సో ఏ తల్లైనా కోరుకునేది సార్, వాళ్ళ పిల్లల కోసమే కష్టపడేది. ఎక్కడి నుంచి ఏ పథకాలు వచ్చినా ఏ వచ్చినా వాటిని చక్కగా దాచిపెట్టి వాళ్ళ పిల్లల కోసమే. సో మీరు వాళ్ళ పిల్లలకే ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని ఒక మంచి పదంలో తీర్చిదిద్దుతానంటే ఇంక అంతకన్నా ఏం కావాలి? అందుకనే మాకు మహిళల్లో చాలా ఆదరణ లభిస్తాను. ప్రతి ఒక్కరు అడిగేది ఒకటే, నా బిడ్డ డిగ్రీ చదివినాడు, నా బిడ్డ ఇంజనీరింగ్ చేసినాడు, నా బిడ్డ ఎంసీఏ చేసినాడు, బీటెక్ చేసినాడు. ఇది అంటే నేను ఒకటే చెప్తామా, ఈసారి ఎన్డీఏ అభ్యర్థిని మీరు గెలిపించండి, ఖచ్చితంగా మేము ఫలాని విధంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మేము ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీలు చేసి మీ బిడ్డకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ప్రతి మహిళకు మనం చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ June 4th మళ్ళీ కలుద్దాం సార్. సో సెలబ్రేషన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. We'll see what God will decide. Yeah, thank you అండి. Okay, thank you అమ్మా.